చూస్తే 5 రాళ్ళని నేను ఏ రీతిగా అనుకుంటున్నానండి. మొట్టమొదటి రాయి అది దేవుని అభిషేకం అయితే, రెండో రాయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే జీవితం అండి. మరి మూడో రాయి వచ్చేసి దేవుని వాక్యం అండి. నాలుగో రాయి అయితే పరిశుద్ధత అనేది నమ్ముతున్నానండి. మరి ఐదోది వచ్చేసి విశ్వాసం. ఈ 5 కూడా మరి దావీదులో సంపూర్ణంగా ఉన్నాయి కాబట్టి మరి 5 రాళ్ళలోకి వెళ్ళి ఏది తీయాలని ఏరుకుంటూ ఒకటి సెలెక్ట్ చేసి కొట్టలేదు, కానీ మరి 5లోకి వెళ్ళి టక్కన ఒకటి తీశాడు, వేశాడు. అందులోకి వెళ్ళి ఏది తీసేసాడో తెలియదండి. అలాగే మనం కూడా దేవాది దేవుని నామంలో దేవుని చేత అభిషేకించబడిన మనము నిజమే జీవితంలో ఎన్ని సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినను, ఎలాంటి వారి చేత మనం జలసి అనే స్పిరిట్ చేత బాధపడుతున్నను మనం ఏ రీతిగా ఉండాలంటే ఈ 5 రాళ్ళకి సంబంధించిన సాదృశ్యమైన నేను చెప్పిన ఈ 5 అంశాలు దేవుని అభిషేకము, ప్రార్థన జీవితం, దేవుని వాక్యము, పరిశుద్ధత, ఈ విశ్వాసం అనే ఈ 5 అంశాలు మనలో ఉంటాయి. ఏ సమయంలో ఏది వాడుకొని మనం ప్రార్థన చేసినా నిలబడ్డా మనకు విజయం వస్తుందని దేవాది దేవుడు చెప్తున్నాడండి. అదండి